ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం స్మాక్ డౌన్ అఫైర్ గురించి. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో మన న్యూ బ్లడ్ లైన్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్ అఫైర్‌లో జాక్ ఫట్ న్యూ బ్లడ్ లైన్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ రోమన్ రీన్స్ కూడా మెల్లగా నడుచుకుంటూ బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారన్నమాట. సో, బ్యాక్ స్టేజ్ వెళ్ళే ముందు ఒక ఫన్నీ థింగ్ అయితే జరిగింది. సో, మన రోమన్ రీన్స్‌కి అంటే బ్లడ్ లైన్ అటాక్ చేసింది కదా! సో, రెఫరీ హెల్ప్ చేద్దామని చూస్తారు. బట్ రెఫరీని కొడదామన్నట్టుగా రోమన్ రీన్స్ అయితే ఒక యాంగిల్ చూపిస్తారు. బట్ రెఫరీస్‌నేమి కొట్టరు. ఒక ఫన్నీ టైప్‌లో చేస్తారు రోమన్ రీన్స్. అండ్ దాని తర్వాత మెల్లగా నడుచుకుంటూ బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారు. అండ్ వెళ్తూ ఉండగా రోమన్ రీన్స్ తన టీ షర్ట్‌ని తీసి ఫ్యాన్స్‌కి అయితే ఇస్తారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇది ఫుల్ వీడియో కావాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అంతేకాకుండా ఈరోజు స్మాక్ డౌన్ అఫైర్‌లో కొన్ని మ్యాచెస్ అయితే జరిగినాయి. సో, మనకి సామీ జైన్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన లెగాడో డెల్ ఫాంటాస్మా టీం మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. సో, ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ సామీ జైన్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటది ఈ మ్యాచ్‌లో. అండ్ దాని తర్వాత మనకు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా ఒక సింగిల్ మ్యాచ్ అండ్ ఆ మ్యాచ్ కాస్త ట్యాగ్ టీమ్ మ్యాచ్‌గా కన్వర్ట్ అవుతది. సో, ఆ సింగిల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య అంటే జే ఉసో అండ్ గుంతర్ మధ్య. వీళ్ళ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరుగుతది. ఈ మ్యాచ్ మధ్యలో మన లుడ్విగ్ కైజర్ ఇన్వాల్వ్ అవుతారు. మన జే ఉసోకి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ దాన్ని మన రెఫరీ చూస్తారు. అండ్ రెఫరీ చూసి ఈ మ్యాచ్‌ని డిస్‌క్వాలిఫై చేస్తారు. అండ్ దాని తర్వాత లుడ్విగ్ కైజర్ వచ్చి జే ఉసో పైన అటాక్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తారు జే ఉసో పైన. అండ్ అప్పుడు జే ఉసోకి హెల్ప్ చేయడానికి డేమియన్ ప్రీస్ట్ వస్తారు. సో, డేమియన్ ప్రీస్ట్ వచ్చి జే ఉసోకి హెల్ప్ చేస్తారు. డేమియన్ రాగానే లుడ్విగ్ కైజర్ అండ్ గుంతర్ రింగ్ దిగి బయటకి వెళ్తారు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారు ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం. అండ్ వెంటనే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతది. జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ అండ్ లుడ్విగ్ కైజర్ మధ్య. సో, ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో మన జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్టే విన్ అయినారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆల్ఫా అనోవాయ్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్ఫా అనోవాయ్ చనిపోయినారు కదా! సో, దాని గురించి మాట్లాడినారు జే ఉసో. అండ్ దాని తర్వాత అక్కడున్న ఫ్యాన్స్‌కి అయితే థాంక్స్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ మన డేమియన్ ప్రీస్ట్‌కి థాంక్స్ అయితే చెప్పినారు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ అండ్ జే ఉసో ఈట్ అని అయితే అంటారు. సో, మన జే ఉసో అంటారు కదా! సేమ్ ఆ స్టైల్‌లోనే డేమియన్ ప్రీస్ట్ అండ్ జే ఉసో ఇద్దరు ఈట్ అని అంటారు. సో, ఇది స్మాక్ డౌన్ అఫైర్‌లో జరిగింది. అండ్ అంతేకాదు జే ఉసో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెన్షన్ చేసినారు ఆల్ఫా అనోవాయ్ గురించి. అండ్ అంతేకాకుండా లాన్స్ అనోవాయ్ అండ్ మన జాక్ ఫట్ కూడా ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసినారు. సో, ఆ ట్వీట్స్‌ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఉసో అండ్ జే ఉసో రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ గురించి. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో రోమన్ రైన్స్ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది కదా! సో, చాలామంది ఎందుకని జే ఉసో, జిమ్మీ ఉసో రోమన్ రైన్స్‌కి హెల్ప్ చేయడానికి రాలేదని చాలామంది అయితే అడుగుతున్నారు. సో, మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు కథ అంతా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో, రోమన్ రైన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండే. సో, మనకి జాక్ ఫట్ అండ్ రోమన్ రైన్స్‌కి మధ్య ఎటువంటి ఇంటరాక్షన్స్ జరగకుండే సమ్మర్ స్లామ్ నుండి రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పటి నుండి. సో, ఇప్పుడు జరిగింది. రోమన్ రైన్స్ అండ్ జాకబ్ ఫట్ మధ్య ఫైట్ అయితే జరిగింది. సో, ఈ ఫైట్‌లో అప్పర్ హ్యాండ్ జాకబ్ ఫటుదే ఉంది. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది కాబట్టి సో, కొంచెం రోమన్ వీక్ అయినట్టు అనిపిస్తది. ఎందుకంటే మనకిప్పుడు రోమన్ రైన్స్‌కి బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా రోమన్ రైన్స్ దెబ్బలు తినాల్సిందే. సో, ఇప్పుడు మీరే చెప్పండి. ఊకుకే న్యూ బ్లడ్ లైన్ పైన రోమన్ రైన్స్ అటాక్ చేస్తే రోమన్ రైన్స్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటే జే ఉసో అండ్ జిమ్మీ ఉసో కలిసి ఏం ఉపయోగం? అంటే రోమన్ రైన్స్‌తో కలిసి ఏం లాభం? సో, తనకి హెల్ప్ కావాలి కదా! సో, రోమన్ రైన్స్‌కి హెల్ప్ కావాలంటే ఫస్ట్ న్యూ బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ పైన భయంకరంగా అటాక్ చేయాలి. సో, రోమన్ రైన్స్‌కి అప్పుడు జిమ్మీ ఉసో హెల్ప్ కావాల్సి వస్తది. సో, అప్పుడు వాళ్ళు కలిసే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈరోజు అది జరిగింది. మనకి క్లియర్‌గా జరిగింది. రోమన్ రైన్స్‌ని అటాక్ చేసినారు న్యూ బ్లడ్ లైన్. జాకబ్ ఫట్ భయంకరంగా అటాక్ చేసినారు రోమన్ రైన్స్ పైన. సో, ఇప్పుడు రోమన్ రైన్స్‌కి బ్యాకప్ అవసరం వస్తది. సో, ఈ విధంగా వెళ్ళొచ్చు స్టోరీ లైన్. అండ్ ఇప్పుడు వెంటనే జిమ్మీ ఉసో వస్తారని మనం గ్యారంటీగా చెప్పలేం. సో, మేబీ ఇప్పుడు రోమన్ రైన్స్ రాకపోయినా జిమ్మీ రావచ్చు. జిమ్మీ పైన సేమ్ అటాక్ జరగవచ్చు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఉసో ఆలోచించుకొని ఇద్దరు కలవచ్చు. ఆ విధంగా ఉండొచ్చు స్టోరీ లైన్. సో, ఇప్పుడు వెంటనే కలుస్తారని గ్యారంటీ కూడా చెప్పలేం. సో, వీళ్ళ స్టోరీ లైన్‌లో ఒక అడుగు ముందుకు పడిందని అర్థం చేసుకోవాలి. రోమన్ రైన్స్ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసిందంటే సో, ఖచ్చితంగా వీళ్ళు కలుస్తారు. జిమ్మీ ఉసో, రోమన్ రైన్స్ ఖచ్చితంగా కలిసి తీరాల్సిందే. సో, వేరే ఛాన్స్ కూడా లేదు. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. సో, జిమ్మీ ఎప్పుడొస్తారని. సో, చాలా క్లోజ్ వచ్చేసినాం. తొందరలోనే జిమ్మీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి రోమన్ రైన్స్ రెస్పాన్స్ ఉంటది. సో, రోమన్ రైన్స్ ఒంటరిగా ఎదుర్కొంటాడా? లేదంటే జిమ్మీ హెల్ప్ తీసుకుంటాడా అన్నది సో, ఖచ్చితంగా తెలియాలి మనకి. సో, కంపల్సరీ హెల్ప్ ఉంటది. బ్యాకప్ కూడా ఉంటది. రోమన్ రైన్స్‌కి హెల్ప్ చేయడానికి జిమ్మీ వస్తారు.
సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేస్తే మనం అనుకున్నదైతే జరిగి తీరుతది. మన కళ్ళ ముందుకు వస్తది. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. రోమన్ రైన్స్, జే ఉసో, జిమ్మీ ఉసో కలవాలంటే రోమన్ రైన్స్‌కి అవసరం ఏర్పడాలి. సో ఇప్పుడు దానిలో ఒక అడుగు ముందుకేసినామని చెప్పాలి. సో తొందరలోనే కలుస్తారు. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్‌లో అడగండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేయండి. మెసేజ్ చేయండి. సో నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.